హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటెల్. ఈ రోజు మీ ముందరికి నేను అన్బాక్సింగ్ చేయడానికి ఒక మొబైల్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్స్ రావాలి, అప్పుడు న్యూటెల్ లో మనకు రివ్యూ యూనిట్ వచ్చేస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మన అనంతపూర్ నుంచి నేను ఇనిషియేటివ్ గా తీసుకున్నాను. కొత్త మొబైల్స్ ఏదొచ్చినా మన అనంతపూర్ ప్రజలకు కావచ్చు, ఏపీ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎవరికైనా కూడా ఫస్ట్ లోనే మనం ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. మనకు డీలర్ నుంచి రావాలి కాబట్టి మామూలుగా యూట్యూబర్స్ కంటే కొంచెం లేట్ గానే వస్తుంది. కానీ మనకు ఈ యూనిట్ మనం చూపించే యూనిట్ మన స్టోర్ లో ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి. వివరాల్లోకి వస్తే మనం వివో వారి V70, V70 Lite రెండు మోడల్స్ ఈ ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఇది ఫిబ్రవరి 19వ తారీఖు గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. మనం ఈ మోడల్ అన్బాక్సింగ్ చూసి దీని యొక్క ఆఫర్స్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ మోడల్ ని. ఇది వివో వారి V70 మోడల్. ఇది వచ్చేసి ప్యాషన్ రెడ్ అనే కలర్ మనకు డెమో యూనిట్ వచ్చింది. అందులోన ఇది 8GB 256GB వచ్చింది. మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. డెమో యూనిట్ అన్నమాట. మొబైల్ వచ్చేసి ఇలా వస్తుంది. నార్మల్ గా TPU కేసు ఇచ్చేసారు, ఒక IMEI నెంబర్ స్టిక్కర్, ఒక యూజర్ గైడ్, వారంటీ కార్డు, అలాగే మనకు 90W ఇన్బుల్ట్ చార్జర్ వస్తుందండి. ఒక USB to Type-C కేబుల్ వస్తుందండి. సిమ్ కార్డ్ ఎగ్జైటర్ వస్తుందండి. మనకు నార్మల్ గా అన్ని మోడల్స్ కి వచ్చే మోడల్ గానే వచ్చింది. మొబైల్ ఇది ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. నార్మల్ జనరల్ యూజ్ కి ఎలా ఉండాలి, బేసిక్ మోడల్ లోనే ప్రీమియం సెగ్మెంట్ లో మొబైల్ తీసుకోవాలనుకుంటే V70 Lite ఇస్ ద బెస్ట్ మోడల్. ఈ మధ్య కాలంలో మనకు ఒక సెగ్మెంట్ అనేది మారిపోయిందండి. ఎవ్రీ ఇయర్ ఒక సెగ్మెంట్ మారిపోయినట్టు ఈసారి కర్వ్ డిస్ప్లేలను పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు అన్ని కంపెనీలు. అది ఎందుకు ఏంటంటే మాక్సిమం గేమింగ్ కోసమే అని నేను అనుకుంటున్నాను. మరి కాస్ట్ తగ్గించుకోవడానికి తెలియట్లేదు, ఏం తెలియట్లేదు. అలాగే ఈ మంత్ స్పెషల్ ఏంటంటే మనకు ఇలాంటి మోడల్స్ మనకు మామూలుగా 40,000 రూపీస్ లో లాంచ్ కావాల్సిన మొబైల్స్ 50,000 రేంజ్ కి వెళ్ళిపోయాయి. మనకు ఇది 35-40,000 లో రావాలి, కానీ 45-50 రేంజ్ లో వచ్చేసాయి. ఎందుకంటే చైనీస్ లో తెలుసు కదా మీకు, చైనాలో ముడి సరుకులు అనేవి ఇండియాకు ఇంపోర్ట్ చేయడం కానీ లేకపోతే చార్జెస్ కానీ ఎక్కువ కావడంతో ఏ యూసేజ్ లో మన మెటీరియల్ అంతా, ర్యామ్ మెటీరియల్ అంతా మొత్తం అక్కడికి వెళ్ళిపోవడంతో ఇక్కడ డిమాండ్ ఏర్పడి మనకు రేట్స్ పెంచారంట. మనదైతే ఈ మోడల్ అయితే బేసిక్ మన మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మనకు 45,000 రూపీస్ లోనే మనకు V70 Lite అనే మోడల్ మనకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది మనకు 6.6 ఇంచెస్ అనే సెగ్మెంట్ లో వస్తుంది. అంటే హ్యాండీ మొబైల్స్ అన్నమాట. పెద్దగా ఉండకోకుండా లేకపోతే వెరీ చిన్నగా లేకుండా మీడియం రేంజ్ లో ఉంటుంది. హ్యాండ్ లో పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు పెద్ద డిస్ప్లేనే వస్తుంది. నార్మల్ గేమర్స్ కావచ్చు, లేదా యూట్యూబ్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ జనరల్ యూజ్ కాల్స్ మాట్లాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకు. ఫ్రెండ్స్ ఇది మన కస్టమర్స్ కోసం 3 కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మనకు ఈ చేతిలో ఉండేది వచ్చేసి ప్యాషన్ రెడ్ అనే కలరు, ఇంకొకటి శాండ్ బీజ్ అని చెప్పేసి గోల్డ్ కలర్ లో ఉంటుంది. లైట్ గోల్డ్ శాండ్ మాదిరే ఉంటుంది కలర్. అలాగే మూడో కలర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్. వేరియంట్స్ వచ్చేసి 8GB RAM 256 వస్తుంది ఫ్రెండ్స్, అండ్ 12GB 256 రెండు వేరియంట్స్ వస్తాయి. సేమ్ ఈ డిజైన్ వచ్చేసి మనకు యాపిల్ ని పూర్తిగా కాపీ కొట్టారని చెప్పాలి. ఎందుకంటే అల్యూమినియం బాడీ యూజ్ చేశారు ఈ మోడల్ కి. సేమ్ యాపిల్ 17 Pro Max ఏదైతే అల్యూమినియం బాడీ యూజ్ చేశారో సేమ్ అల్యూమినియం కట్టే ఇచ్చారు ఈ సేమ్ మోడల్ కి, వివో V70 Lite కి. మన చిప్ సెట్ విషయానికి వస్తే ఎప్పుడు మామూలుగా మీడియాటెక్ లో వచ్చేవాళ్ళు, ఈసారి స్నాప్ డ్రాగన్ తో వచ్చేసారు ఫ్రెండ్స్. స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వచ్చింది. 4nm చిప్ సెట్ తో వచ్చింది మోడల్. ఈ చిప్ సెట్ మీద AnTuTu స్కోర్ వచ్చేసి అప్రాక్స్ 1,90,000 ఉంది ఫ్రెండ్స్. మామూలుగా ఈ బడ్జెట్ రేంజ్ లో 1,50,000 అలా ఉంటది. బట్ పెర్ఫార్మెన్స్ మనకు GPU పెంచారు కాబట్టి 20% హైతో మనకు 1,90,000 AnTuTu స్కోర్ తో మనకు ఇది లీడ్ లో ఉంది. ఇప్పుడు ఇక ర్యామ్ విషయానికి వస్తే LDR DDR5 తో మనకు ఈ చిప్ సెట్ రావడం జరుగుతుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకు చాలా స్పీడ్ గా ఉంటుంది. మన గేమింగ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఫొటోస్ సేవ్ చేయడం కావచ్చు, ఫొటోస్ ని క్లారిటీగా చూపించడం కావచ్చు, అన్నికి ర్యామ్ కే సంబంధం ఉంటుంది కాబట్టి మనకు బెస్ట్ ర్యామ్ UFS స్టోరేజ్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్ లో మనకు 3D ఫింగర్ ప్రింట్ అనేది చాలా తక్కువ వాటిలో చూస్తాము. బట్ ఈ మోడల్ లో మనకు అల్ట్రా 3D ఫింగర్ ప్రింట్ ఇచ్చారండి. మనకు మనకు తేమ చేతులతో అయినా కూడా మనకు ఫింగర్ ప్రింట్ అన్లాక్ అవుతుంది ఈ మోడల్స్ లో.
ఈ మోడల్లో ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటంటే వైబ్రేషన్. యాక్చువల్ గా 16, 17 Pro Max లో వచ్చే వైబ్రేషన్ మోటార్ వచ్చేసి దీనిలో వాడడం జరిగింది ఫ్రెండ్స్. మన గేమింగ్ ఆడినప్పుడు ఆ వైబ్రేషన్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. యాక్సిస్ లూనార్ మోటార్ అని పెట్టారు. ఈ మోటార్ ద్వారా ఏంటంటే మనం కార్ గేమ్స్ ఆడినప్పుడు మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫీల్ అవుతుంది అనమాట హ్యాండ్సెట్ లో. అలాగే ఈ మోడల్ బ్యాటరీ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. 7000 ఇస్తారనుకున్నారు కానీ 6500 mAh ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా స్లిమ్ ఉందండి ఫ్రెండ్స్. ఇది సేమ్ యాపిల్ డిజైన్ ఏదైతే మనకు 15 వస్తుందో ఆ డిజైన్ ఉండడం వల్ల మనకు 6500 mAh బ్యాటరీనే ఇచ్చారు. అలాగే ఇది 90 వాట్ స్పీడ్ చార్జర్ ని సపోర్ట్ చేస్తుంది. ఇన్ బాక్స్ కూడా 90 వాట్ స్పీడ్ చార్జర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ ప్రైస్ లో మనకు అన్ని మోడల్స్ లోనూ మనకు IP68, 69 వస్తుంది. ఈ మోడల్ కూడా IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెన్స్ విత్ వాటర్ ప్రూఫ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈ మోడల్లో. ఇది టాప్ రేటెడ్ IP68, 69 మోడల్. ఇది మనకు చాలా సేపు అంటే ఒక 20 minutes వరకు మీరు వాటర్ లో వేసిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఈ మోడల్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మోడల్ డిస్ప్లే విషయానికి వస్తే 1.5K అల్ట్రా OLED డిస్ప్లే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక డిస్ప్లే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మోడల్. మీకు ఇది కలర్స్ వచ్చేసి 5000 nits వరకు లైటింగ్, కలర్స్ వచ్చేసి అల్ట్రా కలర్స్ వస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే 1 lakh రూపాయ మొబైల్ యాపిల్ ఫోన్ లో ఏదైతే కలర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే కలర్స్ ఈ మోడల్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి కెమెరా. ఈ మోడల్ వీళ్ళు చెప్తున్నదే మనకు తెలుసు కదా, V సిరీస్ లో వస్తానే. సో కెమెరా ప్రో అంటారు వీటిని. జీస్ కెమెరాలో మనకు ప్రో సిరీస్ లో ఉన్నట్టే మోడల్స్ వస్తాయి. మీకు ఈ మోడల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, బ్యాక్ వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ జీస్ OS కెమెరా వస్తుందండి. అలాగే మెయిన్ కెమెరా. అలాగే మనకు రెండో కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా వస్తుంది ఫ్రెండ్స్. మీరు నైట్ టైమ్ లో ఎక్సలెంట్ గా కెమెరా ఫోటోగ్రఫీ తీయొచ్చు. అలాగే ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. మనకు ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది గ్రూప్ సెల్ఫీ కూడా ఉపయోగపడుతుంది. అందరినీ క్యాప్చర్ ఒక 800 వరకు నేను చెక్ చేశాను. మీకు 800 వరకు మొత్తం ఫేస్ ని రికగ్నైజ్ చేసి మనకు ట్రయాంగిల్ షేప్ లో మనకు చూపించేస్తుంది ఆల్రెడీ. మనకి ఈ మోడల్ బ్యాక్ కెమెరా సాయంతో 4K రెజల్యూషన్ లో 60 FPS మీద మంచి మోషన్ కెమెరా అండి యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ మోడల్ తో మనము ఫోటో షూట్స్ కావచ్చు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అబ్రాడ్ వెళ్ళినప్పుడు తీసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ మోడల్ తో మీరు తీసిన వీడియోలో నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి ఆటోమేటిక్ గా ఆడియో ఎరేజర్ అని చెప్పేసి ఒక యాప్ కూడా ఇచ్చారు. ఈ మోడల్లో మీరు వీడియోలో ఉండే వాయిస్ ని నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకొని నీట్ గా వినపడేటట్లు చేసుకోవడానికి మంచి ఆప్షన్ అండి ఇది ఫ్రెండ్స్. ఇంకా OS విషయానికి వస్తే మనకు ఇది Android 16 మీద రన్ అవుతుంది. మీకు తెలుసు కదా, ఈ మోడల్ కి వచ్చేసి మనకు Origin OS 6 అనే కొత్త టెక్నాలజీని యూజ్ చేశారు. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ ఆఫ్ యాపిల్ ఫోన్స్ అనొచ్చు. ఎందుకంటే యాపిల్ లో ఏదైతే కొత్త ఆప్షన్ తీసుకొచ్చారో డైనమిక్ ఐలాండ్ కావచ్చు, లేకపోతే కాల్ రికార్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఆప్షన్ అయినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన Origin OS లో ఉంటుంది. అలాగే ఈ మోడల్ ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ద్వారా యాపిల్ నుంచి ఈ మోడల్ కి డైరెక్ట్ ఎయిర్ డ్రాప్ ద్వారా మనం ఫైల్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ Origin OS లో. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మీకు తెలుసు కదండి, వివోలో ఏ మోడల్ మీరు పర్చేజ్ చేసినా కూడా 4 years వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు Android 16 మీద రన్ అవుతుంది కాబట్టి మీకు Android 20 వరకు వస్తుంది. మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ వస్తాయండి. ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వారికి భారీ ఆఫర్ ఏంటంటే, మనకు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఏంటంటే, ఫైనాన్స్ ఆప్షన్ లో పేరు ఎత్తుతేనే బజాజ్ అంటారు. బజాజ్ తో పాటు TVS ఉండొచ్చు, లేకపోతే పూనావాలా ఫైనాన్స్ కావచ్చు, HDB ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ చూసింటారు. మనకి మొత్తం ఈ ఫైనాన్స్ కంపెనీలతో పాటు ఒక కొత్త ఫైనాన్స్ మనం తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మన అనంతపురం నుంచి కాదు, మీరు ఇండియాలో ఎక్కడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మీకు కాస్త సివిల్ ఉంటే మీకు అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. ఒక్కసారి మన స్టోర్ ను విజిట్ చేయండి, డెమోను చెక్ చేయండి, అలాగే స్టాక్ చెక్ చేయండి. మీకు మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. అలాగే DMI ఫైనాన్స్ లో కేవలం 500 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో మాత్రమే మీరు తీసేసుకోవచ్చు ఈ ఫోను. మీకు ఒకవేళ సివిల్ బాగా ఉంటే మీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు కట్టి కూడా ఈ ఫోన్ తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాం మన న్యూటెల్ లో. అలాగే మీరు ఒకవేళ డ్యామేజ్ పాలసీ ఏదైనా తీసుకుంటే మీకు అప్ టు 50% వరకు మన న్యూటెల్ నుంచి మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ 45,000 రూపీస్ కి మీకు ఉంటుంది 3,500 రూపీస్ ఉంటుంది డ్యామేజ్ పాలసీ. మీరు 3,500 రూపీస్ కి 50% కేవలం 1,800 రూపీస్ లోనే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు మన న్యూటెల్ లో. ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఎందుకంటే ఇలాంటి చిన్న స్లిమ్ ఉండే మొబైల్స్ ఎవరైనా పొరపాటున కింద పడేసుకున్న డిస్ప్లే పైన కూడా మీకు 10,000 రూపాయలు ఉంటుంది.
మీకు ఆ డబ్బులు కూడా మిగిలిపోతాయి. ఒక 1800 రూపాయలు పోతే పోయిందని చేపించుకుంటే మీకు 1 ఇయర్ వరకు ఎన్నిసార్లు పగిలిపోయినా కూడా మీకు 2 సార్లు వరకు వేపిస్తారు. మీరు మంచి అవకాశం అండి నియోటెల్ లో మీరు మొబైల్ పర్చేస్ చేసుకోవడం. మార్చి నుంచి మేము కొత్త పథకం తీసుకొస్తున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరైనా పిలుచుకొచ్చి మొబైల్ తీపించుకున్న వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము. దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అందరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.